కానీ ఈ మధ్య రేవంత్ అన్న మాత్రం చాలా మంచిగా మాట్లాడుతున్నాడు. మొన్న ఇండియా టుడే కాన్క్లేవ్ చూసిన చాలా చాలా ఏమో చాలా బాగా వస్తుంది. నేను కూడా గట్ట నేర్చుకుంటే ఇప్పుడు పర్ఫెక్ట్ కావాలి, ఎమ్మెల్సీ అయ్యారు కదా. నాకు తెలుగు మీద ఎక్కువ ప్రేమ. మా తెలుగు మాస్టర్ మా సూర్య నూతన్ కాల్ జగదీశ్వర్ సార్ ఇప్పటికీ టచ్లో ఉంటాడు, చేస్తాడు. భాష మీద తర్వాత వేద ద్రౌపది గారని సూర్యాపేటలో ఉండే పురుషోత్తమాచార్యులు డిగ్రీ చెప్పిండ్రు. ఈ తెలుగు నాకు ఎందుకంటే మాతృభాష ప్రాకృత సంస్కృతం మీద కొంచెం ఎక్కువ నాకు ఏమంటాము ఇంట్రెస్ట్ ఉండేది. అంటే గ్రాంధికము మాట్లాడడం అంటే అదొక ఒక సంతృప్తి ఉండేది ఎక్కువ. నా అంటే గ్రేట్ గా కూడా చూస్తారు కదా గ్రాంధికంగా మాట్లాడితే. మా జయేశ్వర్ సారిగా చెప్పి ఇది చూస్తే కూడా వాళ్ళ చేస్తాడు. అంత స్ట్రిక్ట్గా ఉంటుండే క్లాస్ టీచర్ ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఈ ప్రసంగాలు తర్వాత మా ఎల్లారెడ్డి సార్ గారు భార్య లక్ష్మమ్మ ఉంటుంది. ఆమె తెలుగు 8th to 10th ఆమె ఉంది. అంటే తెలుగు మీద బాగా ప్రేమ పెరగడానికి కారణం. ఎట్ ద సేమ్ టైం సూర్యాపేట సెమీ ఆంధ్ర ఉంటుంది. ఓకే. సో కొంచెం ఉర్దూ హిందీ ప్రభావం తక్కువ ఉంటుంది. కానీ ఇక మాకు చుట్టూ తండలే ఉంటాయి. మాకు అంత మా మధ్యన బంజారా బాగుంటుంది కోర్ భాష. కానీ నాకు నేను మిగతా భాషల పట్ల అంటే ఈయన ఎప్పుడు కూడా పర్టికులర్ లాంగ్వేజ్ అదర్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండదు. ఇంట్రెస్ట్ లేకపోవడము, ఆ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అనేదే రాకపోవడం. కానీ ఎకడమిక్ వేరు, పొలిటికల్ వేరు. ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ మీడియమే కదా. ఎంకమ్ ఇంగ్లీష్ అప్పుడు లేవు ఇవన్నీ. ఎంకమ్ ఇంగ్లీష్ మీడియమే, ఎంసీ ఇంగ్లీష్ మీడియమే, ఎల్ఎల్బి ఇంగ్లీష్ మీడియమే. ఎట్లా పాస్ అయ్యి పర్ఫెక్ట్ రాయడము మాట్లాడడం అదంతా వేరు. కానీ నీకు నేను తెలుగులో ఉన్నంత పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో ఉన్నా అంటే తప్పు, మాట్లాడలేదు. ఓకే, తప్పు. అది అబద్ధం చెప్పినట్టే. తర్వాత హిందీ ఇప్పుడు ఈ మధ్యన ఒక 3-4 సంవత్సరాల నుంచి. కానీ ఎక్స్క్లూజివ్గా కూర్చోవాలి. అయితే నా హిందీ సినిమా నేనే డబ్బింగ్ చెప్పాలని ఒక ప్రయత్నం చేసిన, ఒక 5-6 డైలాగు. ఓకే. కానీ అంత పర్ఫెక్ట్గా రావట్లేదు. మరి డబ్బింగ్ ఆర్టిస్ట్ని పెట్టాలి. డబ్బింగ్ అనిపిస్తున్నది. యాక్సెంట్ కూడా గద్దరన్న కూడా తన పాట హిందీది తనే పాడిండు, కానీ తెలుగు అంత కంప్లీట్నెస్ రాలే. ఓకే. హిందీది వెర్షన్ కూడా ఉంది, కానీ అంటే కొంచెం తెలుగు స్లాంగ్కి అలవాటైన నాలుకైంది ఎక్కువ. ఎంత 3-4 నెలలు కూర్చుంటే అది పెద్ద సమస్య కాదు, కానీ అంత అవసరం రాలే. జాతీయ అంశాలు, జాతీయ రాజకీయాలు వచ్చినప్పుడు అది అవసరమే. కాబట్టి కొన్నిటి పట్ల నెగ్లిజెంట్గానే ఉన్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.